సార్ అసలు ఏం జరిగిందమ్మా? ఆయన 2-3 గ్లాసులు తాగినాడు సార్. 2 తాగి ఎప్పటికీ తాగి ఉంటాడు. అయితే మేము ఆ కోడలి పిల్ల ఇద్దరం కూలికి పోయేది. ఏం పని చేస్తూ ఉంటారు? ఆ బుడ్డ పీకేదానికి పోయి నాత్రి ఇచ్చినాం. నాది పొద్దుముక 6ంటికి వస్తాం కదా కూలికి పోయి వచ్చినాం. వస్తే ఇట్లనే గొడవ చేస్తున్నాడు. ఏం దినాలు తాగుతావురా ఇట్లా, ఏం దినాలు తాగుతావు, మేము సావాలన్నా బతకల్లా, పొద్దున చేసిపోతే అన్నం మెతుకు మాకు తినేది పడదు, ఏం పేగి పడతలేవు, ఇన్ని పిల్లలు 4 పిల్లలు, మరి ఎట్లా చేస్తావు అని 2 మంది బాగా కొట్టినాం సార్. 2 మంది బాగా కొట్టి ఇంకా ఆమె కూడా తిట్టింది, కొట్టింది, లేవకుండా చేసినాం వానికి. ఇదే కూడా వచ్చినా పోయి ఇంట్లో పండుకున్నాడు సార్. ఇంట్లో పండుకుంటే ఇంకా మేము లేచి మా కోడలి పిల్ల 2-3 రొట్టెలు చేసుకున్నది ఇంట్లో పెట్టింది. నేను నా ఇంట్లో అన్నం లేవు, మా పక్క దాన్న పోయి నేను ఇంత బుక్కడు అడిగి ఆడ తిని ఆడనే కూర్చున్నా. ఇంకా ఆడికి వెళ్ళి మా కోడలి పిల్ల జర ఇట్లా చేయాలి, ఇట్లా తాగుతాడు, ఈ 3 పిల్లలు ఇంట్లో బియ్యం లేవు, ఏం లేవు అని చాలా సేపు ఏడ్చింది. ఏడ్చేసి మళ్ళీ ఇంకా అయిపోతే భయమా రా అని ఆయన పండుకున్నాడు. ఆయనకి లేపకు, మీరు 3 పండుకోర్రి, నేను సరాసేపు కూర్చుంటాను. 12 దాకా కూర్చున్నా. 12 దాకా ఇంకా లోలి లేవు, ఏమీ లేవు, చెప్పడా లేకుండా కూర్చున్నారు. ఈ 3 పిల్లలు మా కొడుకు పిల్ల పండుకున్నారు. పెద్ద పిల్ల ఏమో టండలో పోయింది. నేను ఒక కూర్చొని ఎంతగానో కూర్చోాలి అని నేను కూడా ఇట్లా అడ్డం ఊరుకున్నా సార్. ఇంట్లో పోయి పెయిన్ వేసుకొని ఆ పెయిన్లో నాకు వినబడలే. అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు. 12 దాకా ఉన్నాను సార్. నేనైతే 12 దాకా ఉన్నా. 12-1 అయింది. వీళ్ళందరూ జాతర పోతుంటే అటు గట్టుకుతే అందరు పోతుంటే చూసినా ఇంకా పోయినా. ఆ పన్ను చిమ్మేలక లేకుండా పండుకున్నాడు. మరి ఇంకా పోయినా నేను ఇట్లా ఎప్పుడు లేచినాడో, మరి ఎట్లా జరిగిందో, ఎవరికి తెచ్చినాడో ఆయన కొట్టిన తెలియలేదు సార్. ఏమి పొద్దుముక గొడవలు చేసినట్టు 6ంటికి ఇంకా ఏం లేవు. ఇంకా మంచిగా తిని ఆ పిల్లలు తిన్నారు, ఆమె తిన్నది ఒక రొట్ట. ఆయన ఇట్లనే పండుకున్నాడు. ఇంకా లేవకుండా పండుకున్నాడు ఆయన అని మోకాల మీద దెబ్బ కొట్టినావు, ఏడ్చి ఇట్లే పండుకున్నావు. పండుకుంటే ఇంకా పండిని మీరు పండుకొని లేకుంటే బయట పండుకుంటామని చెప్తే పిల్లలు మంచం ఆని కింద మంచం ఉంది, ఇంకా ఎట్లా పండుకోవాలని 3 ఆడ పండుకున్నాడు. నేను కూర్చొని నేను ఒకటి దాకా ఇట్లా పండుకున్నా సార్. ఇంకా మొన్న రాబు ఒక 8 గంటకు తెచ్చిండో 8 గంటకు కొట్టిండో అది తెలియదు. పొద్దున లేచిన అన్నల్లా వస్తే ఏమే పాప లేవరు, ఏం చేశారు, తెల ఇట్లా అడ్డం పెడితే తెల ఇట్లా తీసిన ఇట్లా పండుకున్నాడు. ఏమో అని అడ్డం పూట అందరికీ అంత గొడవ అయింది. ఇట్లా అయింది సార్. అంతే. ఇంకా మొత్తం ఎంతమంది? 2 పిల్లలు, 3 పిల్లలు, ఆడపిల్ల, 3 పిల్లలు. 3 ఉన్నారా అందులో? హాస్పిటల్లో పెద్ద ఉంటుంది. పైన పిల్లగానికి కొట్టిన దెబ్బ పిల్లగా ఉసిపాయ పంపిండ్రు. ఆ పిల్ల తల్లిపాయ. ఇంకా ఏం చేయాలి సార్? నేను ఇక తల్లి చనిపోయింది. పిల్లలు ఎవరైనా ఉన్నారా? బతికే ఉన్నారా? పిల్లగాడు చచ్చిపోయా, కొడుకు చచ్చిపోయా. ఒక అమ్మాయి హాస్పిటల్లో. నువ్వు లేవు అప్పుడు ఇంట్లో? ఒంట్లో ఉన్నా సార్. ఒకటి ఇంకా కూర్చున్నా నేను. ఇంకా తాగినాడు అని కొడుకు ఇంకా లేచి ఆమెకు తీరుతాడు, ఏమో పిల్లలకి ఏమైనా చెప్తాడు అని కూర్చున్నా. ఒకటి దాకా కూర్చున్నా. అయితే ఇక ఇట్లా లేకుండా ఆయన పండుకున్నాడు మంచం మీదనే. ఈ 3 కింద పండుకున్నారు. నేను ఇంత అన్నం అందరు ఎవరు లేరు, ఇంకా అది ఎంత దానం కూర్చోాలి అని నేను కూడా ఇంట్లో పోయి పండుకున్నా సార్. ఈ గొడవ ఎప్పుడు అయిందో ఏమో తెలియదు సార్. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నేను పొద్దున చూసిన సార్. మొన్న లేచినప్పుడు ఇట్లా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఇట్లా గొడవలు జరిగినప్పుడు ఎప్పుడు కొట్టుకాము, ఎప్పుడు జరిగాము, ఒక రోజు లేదు. ఎప్పటికీ కొట్లాడేది, తాగేది, కొట్లాడేది. రోజు ఇట్లా గొడవ పడుతుంది అని మీరు అనుకున్నారా? రోజు ఇట్లా అవుతుంది, రోజు ఇట్లనే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్లే పండుకుంటారు అని అనుకున్నా. కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడు నీ కొడుకే కదా నీ మన్మన్ని, నీ కోడల్ని పొట్టన పెట్టుకున్నాడు. మరి నీ కొడుకుకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నావు? సావిని సార్, నాకు కొడుకు వద్దు, నా ఇంటి పాయ,
నా చిన్న బాబుపై మా పిల్లలపై షూట్ చేయండి షూట్ చేయి పాప నామే సార్ మా డాడీకి ఊరి శిక్ష అయ్యండి సార్. మా మమ్మీకి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. ఒకటే మాట అంటున్నా సార్, మా మమ్మీ ఇంత బాధలో ఉంది సార్. ఇప్పుడు మేము ఒక అన్నదమ్మ అయిపోయినాం సార్. మా డాడీకి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. వదలకండి సార్, చెప్తున్నా సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి సార్? ఇక్కడ ఎవరు లేరు సార్, మాకు ఎవరు లేరు సార్. చెడుకలో పండుకున్నారు సార్. మా తమ్ముడు మా మమ్మీ చెడుకలో పండుకున్నారు. ఇప్పుడు లేరు సార్, మేము అన్నదానం అయిపోయినాం సార్. ఇప్పుడు లేం సార్, ఇట్లా ఆడుకోవాలి సార్. సార్ మాకు చూడడానికి మా నాన్న కూడా లేరు. అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లికి ఎవరెవరు చంపిర్రో కానీ అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. ఒకటే మాట అంటున్నా సార్, అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. తాగి వచ్చేవాడు ఇట్లానే చేస్తారు సార్. మా మమ్మీకి కూడా ఇట్లానే చేస్తారు సార్. నువ్వు లేవమ్మా? లేదు సార్, నేను హాస్టల్లో ఉన్నా సార్. పొద్దుగాలనే 7కి వచ్చిన సార్. నేనేమనిపిస్తుంది, మీ డాడీ ఒక్కడే చంపిండు అనుకుంటున్నావా? మీ డాడీ వెనక ఇంకా కొంతమంది సార్? ఇగో మా డాడీ చంపిండు సార్. ఇంకా 2 బీఆర్ వాళ్ళు సార్, ఒక మోతేగాడు సార్. వాళ్ళు నలుగురు చంపిరు సార్. నలుగురు చంపిరు సార్. వాళ్ళు అందరికి ఊరి శిక్ష అయ్యండి సార్. మమ్మీ ఎప్పుడన్నా డాడీ గురించి ఏమన్నా చెప్పేదా నీకు? ఏం చెప్పదు సార్. ఇట్లా సతాయిస్తున్నాడు అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. అన్ని చెప్తా సార్. నేనేమో హాస్టల్లో ఉన్నా సార్. నాకేం చెప్పలేదు సార్. ఇగో పండుగ ఉంది రాపా నేను చెప్పి సార్. ఇక్కడనే వస్తే మా మమ్మీ చేసింది సార్. మా తమ్ముడు ఇట్లా పడుకున్నాడు సార్. మా మమ్మీ కూడా ఇట్లానే పడుకుంది సార్. ముఖం మీద అన్ని బెడ్లు సార్. ముగ్గురు ఆడపిల్లలు సార్. కాదు సార్, ముగ్గురు ఆడపిల్లలు సార్. ఒక కొడుకు సార్. ఒక కొడుకు మేము కాపాడతాం సార్. ఒక ఇట్లా కొట్టాం సార్ మేము. మా మమ్మీకి ఎవరైనా కొడితేనే నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. మా డాడీ కూడా మా మమ్మీ కొడితే నేను మళ్ళీ రిటర్న్ కొడతా సార్. ఇప్పుడు వరకు మా మమ్మీ లాస్ట్ ఒక ఇట్లా ఆడుకొని పోమన్నది సార్. మా మమ్మీ ఇడికా పోమన్నది సార్. మా మమ్మీ ధైర్యం ఇస్తుంది నాకు, అందుకే నేనున్నా సార్. లేకపోతే నేనున్నా సార్. మా మమ్మీ ధైర్యం ఇచ్చింది సార్, అందుకే నేనున్నా సార్. నా ధైర్యం ఇచ్చింది సార్ మా మమ్మీ. పావాలి నీకెట్లా తెలిసిన వేరే బీహార్ వాళ్ళు కూడా మీ నాన్నకు చంపి సార్? మా డాడీ ఏమో జీతం పైసలు పడ్డదంట సార్. జీతం పైసలు పడ్డదంట సార్. 2 కొత్త కత్తిలు తెచ్చిండంట సార్. వేరే వాళ్ళకి ఏం చెప్పిండంట సార్, ఈ కవిత ఏమో కూరగాయలు కట్ చేయమని తెచ్చుకోమన్నది. ఇట్లా నేను చెప్పింది సార్. చెప్పింది అయితే నేను అనుకున్నా సార్. పెద్ద 2 చాకులు సార్. కొత్త 2 చాకులు సార్. 2 కొత్త చాకులు సార్. ఇల్లు ఏమో బ్లడ్ గా ఉంది. ఇంకా రగ్గులు ఏమో బ్లడ్ గా ఉంది. ఇప్పుడు మాకెవరు లేరు సార్. అనాథ అయినాం సార్. ఇప్పుడు ఎవరు ఇల్లు కడిపోతే ఇట్లా ఆడుకోవాలి సార్. మేము ఇట్లా ఆడుకోవాలి సార్. ఇప్పుడు మాకు చూడడానికి ఎవరు లేరు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తాత మాకు కాపాడుతారు సార్. మా తమ్ముడేమో సార్ మా తాతకి బీడీ కోసం పోతాడు. మా తాత ఫోన్ చూస్తాడు. మా తాతది జేబుల నుంచి మా తమ్ముడు ఇట్లా పైసలు తీసుకుంటాడు. మా తాత ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి తాత నాకు పైసలు తాత, నేను కొనుక్కుంటా తాత అని చెప్తాడు సార్. మా తమ్ముడు ఒక్కటే తమ్ముడు సార్, ఎవరు లేరు సార్.
హాస్పిటల్ ఉంది సార్. మా చెల్లె ఎంబడి మా చెల్లె మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్. ఇద్దరు హాస్టల్లో ఉంటారా? మా తమ్ముడు సార్ ముద్దుగా ఉంటాడు సార్, బక్కగా ఉంటాడు సార్, చిన్న గొంతు సార్. ఇక్కడ పొడిచి చంపారా సార్. ఎవరి తల్లిదండ్రులైనా ఎవరి అమ్మనైనా వాళ్ళకి చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఎవరి తమ్ముడికైనా చంపిరా సార్. ఇట్లా నేను ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఒక్కరికి చంపిరని ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఈ బంజారాలో ఎక్కడ చూడలే సార్, నేను ఎక్కడ చూడలే సార్. మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ మీద ఎవరికైనా వాళ్ళు వీళ్ళని కొడితే నేను పట్టించుకోను సార్. ఎవరికి పట్టించుకోను సార్. ఎవరైనా ఉండను సార్. నేను కొట్టేసా సార్. మా తమ్ముడికి నేనే కొట్టాలి సార్. మా డాడీ చంపేయండి సార్. ఇంత అక్క నా కోసం ఏం తెచ్చావు అక్క? ఐస్ క్రీమ్ తెచ్చావా అక్క? ఏం తెచ్చావా అక్క అని అడుగుతాడు సార్ మా తమ్ముడు. ఇప్పుడు చెట్టు కింద పడుకున్నాడు సార్. ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు సార్. ఇప్పుడు మేము అన్నదమైనాం సార్. ఇప్పుడు ఇట్లా ఆడుకోవాలి సార్. ఎవరు లేరు సార్ మా కోసం. మా అమ్మ ఉంటే మేము చావే కానీ మా అమ్మ వేరే వాళ్ళకి దగ్గర పోయి కొంచెం అన్నం తీసుకోవస్తుంది సార్. మా కడుపు నింపిస్తుంది సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్. కడుపు నింపారు సార్. ఎవరు లేరు సార్. ఇగో నేను చెప్తున్నా సార్. మా మమ్మీకి మా తమ్ముడికి మా మమ్మీకి ఎవరెవరో చంపారు సార్. అందరికి ఉరి శిక్ష సార్. వాళ్ళకి వేయకుంటే సార్ కొట్టాడు సార్. నెత్తి పల కొట్టింది సార్. మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో కొట్టిరు సార్. వాళ్ళకి అందరికి ఉరి శిక్ష సార్. వాళ్ళ ఉరి శిక్ష వేయకుంటే సార్ ఒక్కటే మాట చెప్తున్నా సార్. నేను మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో చంపిరో కానీ వాళ్ళ గురి శిక్ష వేయకుంటే నేను చచ్చిపోతా సార్. నేను చచ్చిపోతా మా మమ్మీ కోసం. నేనేమో చచ్చిపోతా సార్. సార్ మా మమ్మీ సార్ మా మమ్మీ ఎవరెవరో ఇల్లుకి పోయి ఇక్కడ నుంచి నడుకొని వస్తారు సార్. అన్న పెట్టుకొని వస్తారు సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్ మా మమ్మీ కోసం. ఇప్పుడు వరకు సార్ నేను 5th క్లాస్లోనే చనిపోతుండే సార్. మా మమ్మీ నేనే కాపాడినా సార్. మా డాడీకి కూడా నేనే కాపాడినా సార్. మా డాడీకి మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి మా ఫ్యామిలీ మొత్తంకి నేనే కాపాడినా సార్. ఈ ఫస్ట్ టైం నేను చూసిన సార్. నాన్న అబ్బాయి తమ్ముడికి కొట్టినప్పుడు నేను చూసిన సార్. మా మమ్మీ ముఖం మీద ఇంత రక్తం ఉంది. హాస్టల్లో ఉన్నా సార్. నేను హాస్టల్లో ఉన్నా సార్. అప్పుడే నేను ఏమనుకున్నా సార్, మా డాడీ చచ్చిపోయిండేమో, చచ్చిపోతా అంటున్నాడు అని అనుకున్నా సార్. సడన్గా వచ్చినా సార్. చెప్పులు తీసినా సార్. ఇట్లా దుక్కినా సార్. డాక్టర్ వచ్చి ఇట్లా పట్టుకున్నాడు సార్. నేను లోపలికే పోనీయలేడు సార్. మా తమ్ముడు సార్ మా మమ్మీకి ఇట్లా పండుకున్నాడు సార్. మా తమ్ముడు మా మమ్మీ మీద పండుకున్నాడు సార్. అనాథమైనాం సార్. అందరికీ ఉరి శిక్ష వేయండి సార్. ఇక గుట్ట మీద పోయి సార్ గంజాయి తాగుతాడు సార్. ఎవరెవరో ఉన్నారు కానీ గంజాయి తాగుతాడు సార్. మా మమ్మీ మా డాడీ కోసం ఈ స్నానం చేపిస్తుంది సార్. అన్నీ చేపిస్తుంది సార్. కత్తి ఏమో ఇక్కడ పెట్టుకున్నాడంట సార్. నేను తీయనని చెప్పిండంట సార్. ఈ పెరుగు తాపిస్తుంది సార్ మా మమ్మీ మా డాడీకి. లింబు తాపిస్తుంది సార్. ఇంకా సీతాఫలం ఆకు సౌండ్ చేస్తే ఆకు లోపలేస్తారు సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్. ముక్కు వాసన వేస్తారు సార్. మా చెల్లి దగ్గర ఉంది సార్. ఫ్రెండ్స్ వాళ్ళ ఇప్పుడు ఎవరు లేరు సార్. మీ కాల్లో పడతా సార్ నేను. మా మమ్మీకి ఎవరెవరో చంపిరో కానీ అందరికీ ఉరి శిక్ష వేయాలి సార్. అందరికీ ఉరి శిక్ష సార్. మా మమ్మీకి మా డాడీకి ఉరి శిక్ష వేయకుంటే సార్ నేను చేస్తా సార్. మా మమ్మీ కోసం నేను చేస్తా సార్. మా మమ్మీకి మా తమ్ముడికి నేను కొట్టలేదు సార్.
అంటే ఇప్పుడు మేము ఇట్లా ఆడుకోవాలి సార్, మా అక్క నేను ఇట్లా ఆడుకోవాలి సార్, ఇట్లా ఆడుకోవాలి సార్ మేము. మా తాతకేమో సార్ ఎవరి బీడీ చెప్పిస్తారు సార్, మా తాత దగ్గర ఫోన్ ఎవరు చూస్తారు సార్, మా తాత దగ్గర ఎవరు మాట్లాడాలి సార్, ఎవరు మాట్లాడాలి సార్. సరే సార్ రామదాసు మా పెదనాన్న వల్ల కొడుకు సార్, నా కొడుకే అవుతాడు, కవిత కోడలు అవుతుంది సార్. ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక బాబు పుట్టింది సార్. రామదాస్ కూడా చాలా ప్రేమగా చూసుకునేది సార్, ఆమె కవిత కూడా చాలా ప్రేమగా చూసుకునేది. ఇద్దరు భార్యాభర్తలు బాగానే ప్రేమగా ఉండేది సార్. కామన్గా గొడవలు పడుతుర్రు అని చెప్పేసి మేము చాలాసార్లు మేము పట్టించుకున్నాం. మేము మా ఇంటి దిక్కు వస్తే అక్కడ పడుకోబెట్టినాం, దీనికి దూరంగా చేసినాం. చాలాసార్లు మేము కూడా బెదిరించి మా వాళ్ళు తోడు మా అన్న వాళ్ళు కొట్టడం జరిగింది, అంతా జరిగింది. అలా తమ్ముడు కూడా ఇట్లా గొడవలు చేస్తే చేయకన్నా సంసారం ఆగమవుతుంది, నా పరువు పోతుంది నలుగురిలో అని చెప్పేసి మా కోడలు హైదరాబాద్కి వెళ్ళిపోతే కూడా తమ్ముడు ఆటో నడుపుతుంటారు సార్ సిటీలో. పట్టుకొచ్చి ఇద్దరిని కలిపి మంచిగా ఉండుర్రి, మీరు నా పేరు చెడ్డ పేరు దేకండి అని చెప్పేసి వాళ్ళను ఒక దగ్గర చేసింది సార్. ఇట్లా కామన్గా గొడవ పడేది కానీ ఇట్లా చంపుకునేంత అయితే ఏం లేకుండే సార్. మరి వీనికి ఏమైందో ఒక్కడైతే చంపేంత ధైర్యం లేదు సార్ వానికి. పిల్లలంటే చాలా ఇష్టము, ఆమె కూడా కొడతాడు తిడతాడు కానీ మళ్ళీ దగ్గర చేస్తాడు ప్రేమతోటి. ఇక తాగిన మైకంలో ఆయనే చంపిండని అనుమానం అంటే అనేది సార్, వాడు నోటిగుండా అనేది చంపేస్తా నిన్ను బతకనియను. ఇంట్లో అనుమానం ఎట్లొచ్చిందంటే పేద ఇల్లు, పూట కూలి చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఈమె కూలికి పోతే నువ్వు కూలికి ఎందుకు పోయినావు, ఎవరెంబడి పోయినావు, అలాంటివి కూడా చిన్న అనుమానం పడేది. మేము చెప్పేది అరే బయటికి ఆడవాళ్ళు మగవాళ్ళు జాబులు చేస్తున్నారు, కూలి పనులు చేస్తారు, తప్పేముంది, ఆమె వెళ్ళకపోతే నీకు ఎట్లా తిండి దొరకదు, నువ్వు పని చేయవు ఆమె పని చేయకపోతే పిల్లలు ఎట్లా తాగుతారు అని చెప్పేసి ఎట్లా బతికిస్తారని చెప్పేస్తే లేదు నేను బతికిస్తా పంపిస్తా అని చెప్పేది. అయినా కాట మిల్లు పోకుండా వారం రోజులు తాగి పండేది, వారం రోజులు మిల్లుకు పోయేది. జీతం పడ్డప్పుడల్లా తాగుడు, 10 రోజులు తాగుడే. నువ్వు ఏమన్నా చెయ్యి, కాటన్ మిల్లో పనిచేసేది. నెలకు 11,000 12,000 వస్తాయి కంటిన్యూగా చేస్తే. ఇంట్లో ఏమి ఇవ్వకపోయేది, తాగేది. కాకపోతే వీడు జీతం పడ్డప్పుడు ఏం చేసేదంటే మా కోడలే మన దగ్గర తాగిన మత్తులో ఉంటాడు కదా, పైసలు గుంజుకొని చేసి పిల్లల్ని ఏదో సాద్దామని చెప్పేసి అనేది. ఇంట్లో వెళ్ళకపోతే మా ఇంట్లో వచ్చి కూడా నిర్మోహమాటంగా అడిగేది సార్, పిల్లలకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి నిర్మోహం ఆడేది. అన్ని తిట్టి మా ఇంట్లో ఒక కూతురులాగా వచ్చి కాబట్టి ఏమంటే అది తినేది సార్. 24 గంటలు మా ఇంట్లోనే తిరిగేది. మంచి అమ్మాయి, ఇంత పిల్లల్ని వీడు చచ్చిపోయినా బాగుంటుండే కానీ ఆమె మాత్రం సాగపోయేది ఉండే సార్. ఇంత దారుణం చేస్తాడు మేము కళలో కూడా అనుకోలేదు సార్. ముగ్గురు సార్ నేను చెప్తానండి. పెద్ద పాప ఏమో చదవకపోతే డ్రాప్ అవుట్ అయ్యి వీళ్ళు ఇట్లా చేస్తుర్రు, ఏమన్నా చనిపోతారేమని చెప్పేసి వీళ్ళ దగ్గరనే ఉండి చూసుకునేది సార్. ఆ రోజు గొడవ ఏం చేసిందంటే వాళ్ళ తాతోళ్ళ ఇంటికాడ ఇంకో పిల్లలు ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళ దగ్గర పడుకుంది భయపడి. చిన్నపిల్లలు కూడా మా వదినోళ్ళ ఇంటికి పోయి భయపడి పడుకుంటే మా కోడలు వచ్చేసి తీసుకుపోయి పడుకోబెట్టిందంట. వెళ్ళిపోయారు. గొడవ పడితే వీడు మీ డాడీ పడుకున్నాడు, ఇంకేం గొడవ లేదు రండి అని చెప్పేసి తోలుకుపోయి పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఇంట్లో లోపల గిల్లెం లేదు. మరి వీడు లోపల గిల్లెం వేసుకుంటే వాడు ఒక్కడే దాడి చేస్తే వీడు తలుపు తీసుకొని బయటకు ఉరికొచ్చేటోళ్ళు. కానీ నా అనుమానం ఏంటంటే బయట గెడేసిర్రు, లోపల దాడి జరిగిందనే అనుమానం ఉంది. వీడు ఒక్కడైతే చేయలేదు, వీని వెనకాల ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా విచారణలో తేలాలే. ఒక పాప చావు బతుకులో ఉంది సార్, ఆమె బతుకుదని కూడా గ్యారెంటీ లేదు. ఆ ఫోటోలు, ఆ దాడి జరిగిన ఫోటోలు చూస్తే వీడు కోపం ఉంటే భార్యను చంపేటోడు కానీ చిన్నపిల్లలను చంపేటోడు అయితే కాడు. మరి ఎందుకు జరిగింది, ఎవరెవరు ఉన్నారు దీని ఎంబడి, ఈమెను ఇంకేమన్నా చేసిర్రా అనే అనుమానం కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ విచారణలో చేసి వాళ్ళను సరే సార్ మనకి ఇప్పుడు ఉన్న చట్టంలో ఉరిశిక్ష అయితే లేదు, వాని జీవిత కారాగార శిక్ష చేయాలి వాళ్ళని, లేదా ఎన్కౌంటర్ అన్న చేయాలి. అదే పని చేయాలి సార్. ఇలాంటివి మా తండ అంటే పులిగోనిపల్లి తండ అంటే ఆమన్గల్ వాళ్ళకే తెలియదు. అలాంటి ఊరు పేరు ఈరోజు 2 రాష్ట్రాల్లో మారిమోగిపోయింది వీళ్ళు చేయడం వల్ల. ఇలాంటి ఇంకోటి సార్, ఊర్లో కూడా పిల్లలు
చాలామంది తాగుడుకు మత్తుకు బానిసై అడ్డగోలుగా తిరుగుతుర్రు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం పట్టించుకొని చర్యలు తీసుకుంటే కూడా అదే రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. పిల్లలు నైట్ అయినా కానీ తిరుగుతూ ఉంటారు, పడుకోరు. అలాంటి వాళ్ళని కూడా పెట్రోలింగ్ చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని కూడా కఠిన శిక్ష విధిస్తే ఒకరికి శిక్ష పడితే ఇంకొకటి భయపడతాడు సార్. అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా సార్. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు సార్. అయితే ఆడు అప్పుడప్పుడు గొడవ పడుతుంటాడు కానీ ఇట్లా చేస్తాడని మాకు తెలియదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పడతాడు, మా ఇంటి దిక్కు వస్తాడు. మేము కొడుకు కదా, మా దిక్కు వస్తాడు. కొడుక ఈడ గొడవడి మా దిక్కు వస్తే మాకు గిలగిస్తాడు. మీకు కొడతా, మీకు సంపుతా, మమ్మల్ని బెదిరిస్తా. అరే అలాంటివి ఎందుకు చేస్తున్నావురా? మంచిగా బతుకు, మంచిగా ఉండు, తాగకు, తాగిన వాళ్ళు ఎమ్మడి తిరగకు, నువ్వు 4 పిల్లలు ఉండరు, మంచిగా చూసుకో అంటే మీరు చెప్తారా నాకు నేను తాగొద్దా? ఎందుకు తాగొద్దా అని అంటాడు. నువ్వు తెచ్చింది నువ్వు ఒక 10 రోజులు చేస్తావు, 10 రోజులు తాగుతావు. మరి ఇంట్లో ఎవరు ఏం తింటారు, ఏం చేస్తారు? ఆ పిల్లలు ఉండరు, చిన్న చిన్న పిల్లలు అంటే మళ్ళీ వర్షాన్ని వేసిర్రు. మా తమ్ముడు ఆడు ఇద్దరు, ఒక తానే పొలం ఉంది. వర్షాన్ని వేస్తే నిన్నమన్నా వారం రోజుల కింద అంటుండు. ఆయన పక్కలో కూర్చొని కొడుకని నిన్ను చంపుతా, నా వర్షానికి నీళ్ళు పెట్టు, ఆయనతో కొట్లాడ పెట్టుకొని నా దగ్గర వచ్చి కూర్చున్నాడు.